హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేయండి. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రై అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు, మనం ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లోనే పిల్లలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా అనేసి ఇప్పుడైతే నేను కావాల్సిన పదార్థాలను చూపిస్తున్నాను. ఇక్కడైతే టమాటా కట్ చేసి పెట్టుకున్న, పచ్చి కరివేపాకు, తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ఇట్లా జంపుగా చీల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 5 ఎగ్స్ అయితే తీసుకున్నా అండి, మాకు సరిపడే అన్నీ అయితే తీసుకున్నాను. ఈజీగా ఫ్రెండ్స్, మనకి ఏది ఇంట్లో లేనప్పుడు 5 ఎగ్స్ ఉన్నాయంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఇలా సింపుల్గా అయితే చేసేసుకొని బాగుంటుంది. ఎగ్ ఫ్రై అనమాట. ఎగ్ రైస్ అని చేస్తాం కదా, అలాగా ఇలా చూడండి. ఇప్పుడైతే నేనైతే ఆయిల్ వేసుకున్నా, అందులోకి పోపు దినుసులు అయితే వేసేసుకున్నా అండి. తర్వాత తరిగిన ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనకి పెద్దవాళ్ళ ఇంట్లో లేనప్పుడు పిల్లలు మాత్రమే ఉంటారు కదా, అప్పుడు ఏం కూరలు చేసుకోవాలా అనే టెన్షన్ లేకుండా ఇలా ఇవి కొన్నింట్లో ఉంటే మాత్రం టగటగ అప్పటికప్పుడు చేసేసుకొని తినేయచ్చు అనమాట. ఇలా చూడండి. ఇప్పుడైతే ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మనకి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే పచ్చికరివేపాకు కూడా వేసేసాను. మనకి పచ్చికరివేపాకుగా లేకపోతే మామూలుగా కూడా వేసుకోవచ్చు. ఏమంటే మాకు చెట్టు ఉంది కాబట్టి అప్పటికప్పుడు తెంపుకొచ్చి వేస్తాను. మంచి కూరలు అయితే మంచి స్మెల్ వస్తాయి, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఆర్గానిక్గా పండించుకోండి కదా, అందుకోసం ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను అండి. ఇవన్నీ కలిపి కొద్దిగా బాగా ఒక 5 నిమిషాలు మగ్గనించాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే అన్నీ మొత్తం మగ్గిపోతాయి, మంచి టేస్ట్ అయితే వస్తాయి. పచ్చిమిర్చి ఇలా వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు మంచిగా బాగా పంటికి తగులుతూ టేస్ట్ వస్తుందండి, మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అన్నీ అయితే మగ్గిపోయాయి అన్నమాట. ఇలా అయితే అన్నీ మగ్గిచ్చేసాను. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. చూడండి, టమాటా కూడా బాగా మగ్గిపోయి చిన్నగా అయిపోయినాయి పీసులు కూడా. ఇలా పర్ఫెక్ట్గా మగ్గిపోయిందండి. ఇంకా ఇప్పుడు అంతా ఇట్లా ఒకసారి మంచిగా కలిపేసుకొని కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసేసుకుందాము. ఇప్పుడైతే నేను ఫస్ట్ సాల్ట్ అయితే వేస్తున్నా అండి, మాకు సరిపడే అంతా. అది అందాజుతో వేసుకోవాలి, ఇంత అని కొలతలు చెప్పేకి రాదు కదా, ఒకరు ఎక్కువ తింటాము తక్కువ తింటాము. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి, గరం మసాలా అంటాం కదా, అలాగా నేను అన్నీ ఇంట్లోనే వేయించి పెట్టేసుకొని ఇలా పొడి అయితే చేసి పెట్టుకుంటా. ఇది వచ్చేసి గరం మసాలా అనమాట. ఈ పొడిలన్నీ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టేసుకుంటానండి, ఏది బయట నుంచి తెచ్చుకొని. అన్ని పప్పు దినుసులు అన్నీ తెచ్చుకొని వేయించుకొని అన్నీ రెడీ చేసుకుంటాను. తగినంత కారం అనమాట, కొన్ని పచ్చిమిర్చి వేసాం కదా, అందుకోసం కొంచెం అయితే ఎండుకారం వేసుకోవాలి. మనకి కారం ఎంత కావాలనిపిస్తే అంత, ఎక్కువగా కాదండి. ఎక్కువ వేసుకుంటే మరి కారం తినలేం కదా, అందుకోసము. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనము ఎగ్స్ అన్నీ ఇట్లా పగలగొట్టు గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడైతే ఇందులోకి వేసుకొని బాగా మగ్గించుకోవడమేనండి. ఇప్పుడు చూడండి, ఇలా అంతా బాగా కలిపేసుకుంటే మంచిగా మగ్గిపోతుందండి. ఇట్లా ఒక 5 నిమిషాలు కొద్దిగా మంట తగ్గించుకొని పెట్టుకోవాలి, లేదంటే అడుగునంతా మాడిపోతుంది, పైన అంతా ఉడకదనమాట. అందుకోసం కొంచెం అలా మంట తగ్గించి పెట్టేస్తే స్లో మంట మీద మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలు పెద్దలు, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇదైతే చపాతీలకు సూపర్గా ఉంటుందండి, చపాతీ కానీ పూరి కానీ ఇంకా మనము రైస్లో కూడా తీసుకోవచ్చు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. 4-5 విధాలుగా తీసుకోవచ్చు అండి. ఇది చూడండి, ఇట్లా అడుగు అంటుకోకుండా స్లో మంట మీద అయితే చేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి.